బాబాయ్ మీ పేరు? అర్జున్ రావు అయితే అందరు కామ్రేడ్ అంటారు, సుందరయ్య గారి అభిమానం అని. సరే, ఏం చేస్తుంటారు మీరు? డ్రైవర్ అంటున్నారు కాబట్టి ఒక యాక్సిడెంట్ చేస్తే ఆ వ్యక్తి మైనర్ అయితే ఎవరన్నా తీసుకెళ్లి లోపల వేస్తారని చట్టం చెబుతుంది. నీకు అవగాహన ఉందా లేదా? ఎవరైనా సరే యాక్సిడెంట్ అయినాక 16 ఏళ్ళు అవ్వచ్చు, 18 ఏళ్ళు అవ్వచ్చు, 110 ఏళ్ళు అవ్వచ్చు, డ్రైవింగ్ లో యాక్సిడెంట్ అయితే పోలీసు వారు లా అండ్ ఆర్డర్ ప్రకారం కోర్టు పెడతారు. కోర్టు జడ్జి దాని ప్రకారం పైన వేస్తామా, వాయిదాలు తిప్పి కొట్టేస్తామా, దాని శిక్షార్హుడైతే శిక్షాత్వమా, దానికి తగ్గట్టుగా ఏదో చేసి పంపిస్తారు, కానీ దానికి ఉరిశిక్ష ఏం పడదు. ఇది డ్రైవర్ గా తెలుసుకున్న నా అనుభవంతో చెప్తున్నా. అంటే ఇక్కడ మరి మనం చూసుకున్నాం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సీదిల అప్పలరాజు గారు ములాఖాత్కి బయలుదేరాడు. ఎక్కడికి? టెక్కలు కాదు, శ్రీకాకుళం వెళ్ళాడా? మరి ఆయన నిన్న మాట్లాడుతా ఉన్నాడు, ఎవడో దారిని పోయి దాని చచ్చిపోతే వాడి గురించి అంత హడావుడే ఉంది, వయసు కూడా అయిపోయింది, 45 ఏళ్ళు వయసు అయిపోయిన వ్యక్తి 18 ఏళ్ళ వ్యక్తిని ఇలా అన్యాయంగా కేసులో ఇరికిస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. 18 ఏళ్ల వ్యక్తికి సిదిరప్పలరాజు మాజీ మంత్రి చేసిన ఎదవా ఆడి కొడుకు బైక్ ఎందుకు కొనివ్వాలి? 20 ఏళ్ళు వచ్చినా కొనివ్వచ్చుగా. ఎల్ఎల్ఆర్ తెప్పించిన తెల్లారికి నువ్వు బుల్లెట్ కొనిచ్చి పాపం గొర్రెలు కాపరికి దానం చంపమని పంపించావయ్యా. మరి ఆడి ఫ్యామిలీ అయిపోవాలి, ఆడేదో గొర్రెలు మళ్ళీ వేసుకుని యాదవులు అయినా ఆ చుట్టుపక్కల ఏదో కత్తిపోయి వ్యవసాయం చేసుకుంటూ ఫ్యామిలీని పోషించుకునేవాడు చచ్చిపోయాడు కదా. మరి ఆడి ఫ్యామిలీకి ఏమైనా 1 కోటి రూపాయలు ఇచ్చి ఎందుకమ్మా గొడవలు అయిపోయినాయి, కుర్రాడు తప్పు చేశాడు, నువ్వు రాజీపరచిపోయా, అదే ఫార్మల్ గ్యాస్ ఏది విశాఖపట్నంలో చేసినట్టు చేయిపోయా, అది ఇలుగుండేది నీకు అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ చంపేమని జగన్మోహన్ రెడ్డి లైసెన్స్ ఇస్తాడండి, కొంప తీసి ఈ గెలుతానండి ఇట్టాడు గెలుతాడేంటి? అసలు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఈ భేదాలకు వెళ్తాడేంటండి? అదేది జోగి రమేష్ విషయంలో వెళ్తాడు. ఇక్కడ మనం చూసుకుంటే చట్టం చేసేది వాళ్ళే, ఏది అసెంబ్లీలో చట్టం చేస్తారు మంత్రులే, ముఖ్యమంత్రి చట్ట ప్రకారం వెళ్ళినా కూడా అన్యాక్రంగా చంద్రబాబు నాయుడు కేసు ఇరికిచ్చాడని చెప్తున్నాడు. నేను చెప్పేది కూడా అదే. మనకి రాయలసీమ పులివెందులకు వస్తే నీకు ఒకలా, నీకు జడ్జి, నువ్వు కోర్ట ఏంటి? శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళేదానికి నీకు ఒకలా, నీకు కోర్టు ఏంటి? తప్పు కదా. న్యాయం అనేది అందరు కోటే. నువ్వు రూల్స్ ప్రకారం వెళ్ళి ముందు దాన ఇంటికి వెళ్ళి ఆయన భార్య పిల్లలు పలకరించి వాళ్ళ అమ్మ నాన్న పలకరించి నేను సాయం చేస్తానమ్మా, ఏదో కొద్దిగా చూసి చూడండి చిన్నకూరడు తప్పు చేసాడు అనేది వేరేకి వెళ్ళేది. లోకదాల కింద పెట్టి జడ్జి దగ్గర తప్పు అయిపోయిందని చెప్పుకుంటే కొట్టేస్తాడు. మరి ఇక్కడ చూసుకుంటే నిన్నగా మొన్న ఈ పరామర్శ యాత్రల పేరుతో నిన్న వెళ్తా ఉన్నప్పుడు కూడా ఆయన ఇచ్చిన టైం దాటిపోయి కూడా మళ్ళీ వెళ్ళి బయట ఆయన కూడా కలవకుండా బయటకు వచ్చిన వ్యవహారాన్ని ఎలా చూడచ్చు? పోలీసులతో తోయించుకుని నన్ను చంద్రబాబు తోయించాడని కొత్త కథ అల్లుతాకి లేట్ అయిపోయినా కూడా తిరుగుతున్నాడు. పరామర్శకని వెళ్ళి వెళ్ళేది ఎవరిళ్ళకి? నువ్వు కోటలు చంపేవాళ్ళకి, కొడుకులు చంపేవాళ్ళకి, బైకులు వేసి గుద్దించేవాళ్ళు, కార్లు. అసలు మీ నైజం అదే కంట. ఫస్ట్ నుంచి మీ తాత ముత్తాతల కాడి నుంచి కార్లతో బైకులతో గుద్దించి చంపటమేగా. వాళ్ళకి ఏమీ తెలియదు. ఏకలవిళ్ళు, చూరుడు ఏంటి చెంచులు అని చెప్పి బయట తీసుకొత్తవే కంట. నంద్యాల, కర్నూలు కోర్టులో మీ పళ్ళు. అంటే ఇక్కడ మనం గతంలో చూసాం, ఆయన మీద హత్యాయత్నం కేసులో అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని మీద ఎంతమంటే కేసు కూడా విత్డ్రా చేసుకోకపోతే కోర్టు టైం అయిపోయింది కాబట్టి ఆయన విడుదల చేసిన పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? మరి అంత మమకారం ఉన్న వ్యక్తి అయితే తన మీద హత్యాయత్నం చేసిన ఎందుకు వదలలేదంటారు? దానికి కూడా ఉదాహరణ ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఏదో చేసాడులే కుర్రాడు, నా అభిమానాలు ఏదో తప్ప రైటో చేశాడని నువ్వు కొట్టేపించాలి. దాని మీద కూడా ఒక రాజకీయం. రేపొద్దున భవిష్యత్తులో మళ్ళీ నువ్వు అడ్డం పెట్టుకుంటా కూర్చోబెట్టాడు ఏమో జైల్లో. అదొకటి. నీ ముడ్డిగడికి పైకి లేపి ఎత్తుకు మోసిన సూర్యుడు అయ్యాడు, నాన్న రకాలు ఉండాల్సినాడు, అసలు ఆడు కాపాడతలేదేంటి? ఉన్నాడా పంపించేశారా తెలుసుకోమని ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏదో అడిగారా జోగి రమేష్. మరి ఇక్కడ ఇంకో విషయానికి వస్తే వైసీపీ నాయకులు జగన్ పర్యటన పోలీసులు గవర్నమెంట్ అడ్డుకుంటుందని చెబుతా ఉన్నారు. పక్కన మహిళా ఎస్ఐ మీద వాళ్ళ కార్యకర్తలు చేసిన వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు? అసలు మీరు ఎప్పుడు ఏది ఖర్చు చేశారని మిమ్మల్ని అడ్డుకోరు ప్రజలు. ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని శుభ్రంగా చూశారు. మీరు అడ్డుకోలికి వెళ్తామేగా. ఆ టర్న్ ఏదో ఒకటి మీ నాన్న అభిమానంతో ఒకసారి ఏదో నెగ్గావు అంటే ఇక జీవితంలో నువ్వు గెలిచేది లేదు, సచ్చేది లేదు, అది మర్చిపో. అంటే రేపొద్దున ఏదైతే అధికారం ఉందో, పోలీస్ అధికారం ఉందో, మహిళా అధికారి మీద వాళ్ళ ప్రవర్తన చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? ఒక పక్కన లా అండ్ ఆర్డర్ లేదని చెప్తా ఉంటాడు, ఇంకో పక్కన వాళ్ళ కార్యకర్తలు చేసే వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు? అక్కడ దాకా ఎందుకండి? నీ కార్యకర్తలు ఏంటి, నీ ఎమ్మెల్యేలు ఏంటి, ఇళ్ళ కోడలను చంపేస్తాడు, నువ్వేం పట్టించుకుంటున్నా? అసలు వీళ్ళ నైజమే అది కదండి. మీరు కొత్తగా అడిగేదో ఉంది. నువ్వు అసలు అందరూ చంపిన వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తావు. ఎక్కడ చూసినా బందరు వెళ్ళా, గుంటూరు వెళ్ళా, గూడూరు వెళ్ళా, శ్రీకాకుళం వెళ్ళా, టెక్కన వెళ్ళా, నీ అయ్యే పనులుగా పులివెందులు వెళ్ళా. మరి ఇక్కడ చూసుకుంటే జోగి రమేష్ గారి విషయంలో వాళ్ళ సొంత కోళ్ళే
కేసు పెట్టిన పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు వెనకాల నుండి నడిపిస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. చాలా పొరపాటు అది. ఆయన ఇవాళ కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్ళమంటున్నాడు కానీ ఈయన నొక్కాలి రమేష్ అనే జోగి రమేష్ అనే అతను ఒక దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు మొత్తం ఎక్కడున్నా ఈ పార్టీ బొక్కలోకి వెళ్ళిపోయేవాళ్ళే. నీకు ఇంకోటి చెప్పనండి, వాళ్ళ ఈంకుడు కృష్ణగౌడు సూర్యాపేట మాకు తెలిసిన అతను కాదు, నేను అతను గుర్తున్నా లేదో నాకు తెలీదు, అతను ఇప్పుడు గుర్తుకొస్తున్నాడు. వాళ్ళు పుచ్చలపల్లి సుందరయ్య గారు అభిమానులు. ఆ తెలంగాణలో గౌడ్ అంటే మంచి ఈనెట్ గలవాళ్ళు. ఇప్పుడు దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ చేశాడు చూడు, వాళ్ళకి తగ్గిన వాళ్ళు వీళ్ళు, వాళ్ళ తెగవాళ్ళు వీళ్ళు. వాళ్ళు గట్టిగా పట్టుబడితే వీళ్ళు ఈ పాటికి వెళ్ళిపోయేవాళ్ళు బొక్కలోకి. వాళ్ళేమంత తెలివి తక్కువ కాదు. ఈ కులగాడులు వచ్చినాయిగా, ఎందుకు మన కులాన్ని మనం అల్లరి చేసుకుంటాం, మాకు ఇచ్చేయండి, మీ సాగు మీరు చావండి అని సాంప్రదాయస్థ గౌడాళ్ళు. ఏది ఆయన ఎవరో తూర్పులో మన గౌతు సర్దార్ లచ్చన్న గౌడ్ ఉన్నాడే, అలా సాంప్రదాయస్థ గౌడ్లు కాబట్టి ఈ గౌడ్ ఏం చేయలే. ఈ పాటికి గౌడ్ వాళ్ళు పైనుంచి కిందకు వస్తారు, తొక్కుబడి తొక్కుతారు. అంటే ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు, గౌడ్ల మీద ప్రేమ ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకనే బాపట్ల కుర్రోడు చెప్తే పలకరించగలలేదు, వాళ్ళకే నష్టపరిహారం లేదు, మొక్కని అల్లరి చేస్తున్నారని బొడ్డోడు అడ్డం తిరిగితే. అందుకనే నువ్వు అది ఎవరో గౌతలక్ష్మణ్ గౌడ్ గారు విగ్రహం ఓపెన్కి వెళ్ళబోతే బయటికి తోపించుకొచ్చేసావు నువ్వు వీళ్ళు ఎక్కడో. అందుకేనా చాలా మంచి ఆయన గురించి చెప్పారులే. అసలు ఈ మతాలు కూడా ఏంటండి, నీ కోడలకేమో హిందూ పుట్టోలు చెప్పి పెళ్లి చేసావు, తీసుకొచ్చి ఇంటేనేమో ఖైదీలాగా బంధించావు. అంటే నీ కోడలైన తర్వాత ఈ రాముడికి దేవుడికి మొక్కుకోకూడదా? భోగాపురం చూస్తేనే ఎర్రబస్సు వెళ్తారు. అంటే మనం ఇక్కడ చూసుకుంటే జనసేనలో గతంలో ఒక ఎమ్మెల్యే ఆయన పర్సనల్ వ్యవహారాన్ని కూడా బయట తీసుకొచ్చి హడావుడి చేసిన పరిస్థితి. ఆ రోజు ఆయన వెనకాల మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, పవన్ కళ్యాణ్ వెనకాల నుండి నడిపిస్తా ఉన్నాడు, కనీసం ఆయన బర్తరఫ్ చేయట్లేదని చెప్పిన వ్యక్తి ఆయన తర్వాత ఎంక్వైరీ తర్వాత ఆయన రాజీనామా చేసిన పరిస్థితి. మొన్నగా పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళు అడ్డమైన మాటలు మాట్లాడారు. ఇదే జోగి రమేష్ గౌడ్ కూడా ఇదే కోతలు కూర్చాడుగా, పెళ్ళాలను మార్చినట్టు కాదు, గడిది గుడ్డి కాదని. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ కొడుకేమో ఒకటి లేదు అసలుది, అది కప్పెట్టావు, ఆ అమ్మాయి గొంతుకోసావు, 2 తిరిగి కట్నకారుకులు ఎక్స్ట్రా తెమ్మన్నావు, 3 ఎన్ని తప్పులయ్యాని నీకు ఒకటే 2. మలకలపల్లి కల్తీ మధ్య సారా కూడా ఒకటి, నీకు ఎన్ని తప్పులయ్యా? అసలు ఈయనకి నీతి నిజాయితీ మానవత్వం అని ఉంటే ముందు ఇతను అర్జెంట్ గా రాజీనామా చేసేయాలి వైఎస్ఆర్సీపీకి. అసలు అతను తీసేయాలి అధినేత జగన్మోహన్ రెడ్డి అతన్ని. అదైతే ఒక రకంగా ఉండేదేమో నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తే పార్లమెంట్ లో తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి వైసీపీ నాయకులు హడావుడి చెప్పారు. నిజంగానే కాపుల మీద అంత ఇది ఉందంటారా? ఎక్కడ కాపుల మీద లేదు, కాడిది గుడ్డి లేదండి. ఇవన్నీ రేపొద్దునే వచ్చే 2029 ఎలక్షన్ నామాలండి. అయినా వీళ్ళు గెలవలేరు. ఒకటి ఇంకోటి చెప్పమంటారా? తూర్పు కాపులకి రిజర్వేషన్ లేదు, రెల్లి కాపులకి రిజర్వేషన్ లేదు, బీసీ కాపులకి రిజర్వేషన్ లేదు, లేకపోతే ఇంకోటి బలిజీ కాపులకి రిజర్వేషన్. ఇవన్నీ పిచ్చి మాటలండి. ఏదన్నా చేయగలిగితే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నంత కాలం ఏదన్నా ఆంధ్ర రాష్ట్రంలో 13, 14, 26 జిల్లాలు అయ్యి వీళ్ళకి ఏమన్నా అతని వల్ల ఏమన్నా కొంచెం చేయగలుగుతాడు, చంద్రబాబు ఏమన్నా చేపించగలుగుతాడు. వీళ్ళు కలిసే ఉంటారు, ఇంకో 3 సార్లు వీళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే లోకేష్ చంద్రబాబు అని వాళ్ళు తెలుసుకోవాలి. మరి ఇక్కడ లోకేష్ గారి వ్యవహారం కూడా చూస్తే ఆయన అర్జెంట్ గా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. దేనికి? ఏం తప్పు? డిఎస్సీలు అక్రమాలు జరిగినాయి చెప్పి మీ పేరు నేను కూడా మాట్లాడుతా ఉన్నాడు. అబ్బో భలే గొప్పటి గురించి చెప్పావులే. ఆడావు పిల్లలు కోటేశ్వరరావు దగ్గర సందాలు అడుక్కునేవాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. ఈడేమో వాళ్ళ పిల్లల దగ్గర సందాలు అడుక్కునేవాడు. ఈడి గురించి చదువు పొద్దున ఎవరికి బెట్టలు తెప్పిస్తావు అనుకుంటా. ఈడేదో ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేట్ కి ఎక్కువ. ఈడి గురించి ఎత్తావండి. నాగేశ్వరరావు మా ఫ్రెండ్ మలపు నాగేశ్వరరావు ఏం న్యాయం చేశారు వాళ్ళు అందరూ కనుక్కోండి ముందు. అంటే ఇక్కడ మనం చూస్తే డిఎస్సీలు అక్రమాలు జరిగినాయని అంటారా? అసలు లేదండి, లేదు. 1, 2 ఎక్కడో గూరంత పొరపాటు చంద్రబాబు లేదని భుజాన వేసుకోను. మేము కమ్యూనిస్టులు అండి, మేము సుందరయ్య గారు ఎమ్మెల్యే. మాకు ఇలా నచ్చదు, ఒకరి తరపున మాట్లాడుతూ ఎప్పుడు నచ్చదు. తప్పుని తప్పే అంటాం ఎప్పుడైనా సరే. మరి గవర్నమెంట్ అన్న మేము రూల్ ప్రకారం చేసాను చెప్తుంటే వీళ్ళని అక్రమం మీరు చెప్పిన యాజ్ ప్రకారం రూల్స్ ప్రకారం మాట్లాడినా కూడా 26 జిల్లాలకు ఒక్కరోజు భోజనం ఆడ పెడతాడండి. మెల్లిగా ఎక్కుతుంది. ఇప్పుడు అదేది అమ్మఒడి అయిందా లేదా? నిన్నటి దాకా దాన్ని గొడవ, ఆడవాళ్ళందరూ పాలాపకం చేస్తున్నారు. ఏ ఐరు బస్ వెళ్దన్నాడు. రేపొద్దున మహానుభావుడు స్వతంత్ర సమరయోధుడు నాకు ఇష్టమైన అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారండి. నాకు చాలా ఆనందంగా ఉందండి అన్న నుంచి. మరి అది ఇప్పుడు ఎంత డెవలప్ అయింది ఉత్తరాంధ్రకి, అసలు ఎంత డెవలప్ అయిందో తెలుసా? దానికి కూడా చంద్రబాబు నాయుడు పేరు కోసం వెంపర్లాడుతున్నాడు. ఎయిర్పోర్ట్ కట్టి చాలా పొరపాటు. ఆయనే ప్రతిపాదించాడు అల్లూరి సీతారామరాజు పేరు అని. ఢిల్లీలో మోడీ ప్రతిపాదించాడు, అశోక్ గజపతిరాజు గారు ప్రతిపాదించాడు. ఇంకా చాలా మంది చెప్తేనే ఆ పేరు పెట్టారు. అయితే ఎర్రమనాయుడు పేరు పెట్టేవారులే ఆ ఏరియా కాబట్టి. ఇది కాదండి. ఇప్పుడు ఇదిగో ఏదో ఒకటి
నేను అనాలండి జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఏంటంటే మీరు ఏం రైట్ చేసినా సరే రాముడు పాదాల కాడ నువ్వు ప్రాణాలు ఇచ్చినా సరే మా యేసు ప్రభు భక్తుడే అని చెబుతాడు. ఈ నైజం అది. దేవుళ్ళ మీద వంకలు పెట్టి 26 జిల్లాల్లో ఎంత అరాచకాలు చేస్తున్నారండి, అంత అరాచకాలు చేస్తున్నారు. లోకేష్ ఏం తప్పు చేశాడని రాజీనామా చేయాలి. కాబోయే ముఖ్యమంత్రి అనే నీకేమైనా కడుపు మంట? నీకంటే చిన్నోడు ముఖ్యమంత్రి అవుతాడనే? అసలు ఈయన కుటుంబం మీద నీకు ఎందుకయ్యా కక్ష? చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఫ్రెండ్షిప్ లో ఊరుకుంటాం తప్ప జగన్ తొక్కారండి. ఈ టైంలో 5 నిమిషాలు పట్టదు. అయినా సరే జగన్ జోలికి వెళ్తా, చాలా మంచివాడు. ఇదే పరిస్థితి వాళ్ళకి వస్తే మొత్తం అందరూ చంపేస్తారు. పవన్ని, జగన్ని, ఇంకెవరో సారీ బావన్ని, లోకేష్ ని, చంద్రబాబు చంపేస్తారు వీళ్ళు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నేను అనుకుంటున్నా మేము కమ్యూనిస్టులుగా మాట్లాడుతున్నాం, మాకు కులంతో పని లేదు, పార్టీతో పని లేదు.